అన్న హాస్పిటల్ వి విల్ బిల్డ్ హాస్పిటల్స్ అని చెప్పి వి బిల్డ్ అని చెప్పి మాట్లాడితే మీరు అంటున్నారు వై బిల్డ్ వెన్ వీ కెన్ బిల్ అని మాట్లాడుతున్నారు. సో ఈ బిల్లి బోర్డు కథలకు ఇవాళ కేవలం తెలంగాణ 2014లా 61,700 crores అప్పు ఉండే. ఇక మీ అసెంబ్లీ ప్రజెంటేషన్స్ తీసుకొని చూస్తే 10 సంవత్సరాలల్లో 6.71 లక్ష కోట్లకు అప్పుల పాలైంది తెలంగాణ అని అంటారు. సైడ్ ఎఫెక్ట్స్ ఏమున్నది అని అంటే పిల్లగాడు పుట్టక ముందే తల్లి కడుపులు ఉన్నప్పుడే మీ బిడ్డ మీద ఈఎంఐ ఉంది చూసి కనుండ్రి అని చెప్తున్నా. పంచాయతీ గట్లుంటుంది మరి. అందుకే నేను ఏమన్నా రేవంత్ అన్న, ఆపరేషన్ సక్సెస్ఫుల్, పేషెంట్ డైడ్. లాస్ట్కి తెలంగాణ పరిస్థితి ఎట్లయిపోయింది తెలుసా? అది మనం కాయిన్ డబ్బు ఉంటుండే చూడు, ఫోన్లో చేస్తుండే మనం అందరం. అది ఇట్లా తీసి ఇట్లా పెట్టి కాయిన్ వేయంగానే కలవది, అది ఇట్లా పెట్టేగానే కాయిన్ బయటకు వస్తుంది. నీ బిత్యం నువ్వు తీసుకో, ప్రభుత్వాలు పనిచేస్తారు. ఇది డిశ్చార్జ్ సమ్మరీ.